అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు, నేను బీటెక్ ఎందుకు చేసినాను, అందరు చెప్తుంటే కూడా వినకుండా ఇంకా 2 ఏళ్ళు ఎంటెక్ ఎందుకు చదివినాను, అది సరిపోదు అన్నట్టు మళ్ళీ వెళ్ళి కోర్సులు ఎందుకు నేర్చుకున్నాను అనిపిస్తుంది. అప్పట్లో అసలు ఇప్పుడైతే ఒక్క పాపకే నాకు తలకాయ నొస్తుంది. అప్పట్లో చిన్న చిన్న పిల్లలకి టీచర్కి ఎట్లా చెప్పినో, అసలు అంత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అస్సలు అర్థం కాదు తెలుసా నాకైతే. కొన్ని రోజులు జాబ్ ఎందుకు చేసినాను, లెక్చరర్ ఎందుకు వర్క్ చేసినాను, ఒక్క క్లారిటీ లేదు. ఇప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ చేయకుండా ఒక్క మగ్గం వర్క్ చేయడం నేర్చుకుని ఉంటే ఎంత బాగుంటుండే. కనీసం బ్లౌజులు కుట్టుకోవడం నేర్చుకున్నా ఎంత బాగుంటుంది. బాధ అవుతుంటుంది తెలుసా అసలు, టైలర్ షాప్లో డబ్బులు ఇస్తుంటాయి నాకు. నా దృష్టిలో అయితే డబ్బులు ఎవరెవరు ఎంత సంపాదిస్తుర్రో కానీ వాళ్ళందరికంటే కూడా అప్పట్లో బ్లౌజులు కుట్టుకోవడం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు చూసినావా, ఈజీగా ఫ్రీగా, వాళ్ళు మాత్రం డబ్బులు చాలా సేవ్ చేస్తారు. వాళ్ళు గ్రేట్ అసలు. ఇప్పుడు వచ్చి నన్ను ఎవరన్నా ఏం కోర్సులు నేర్చుకోవాలని అడిగిర్రు అనుకో, లేడీస్ అయితే ఖచ్చితంగా ఆ బ్లౌజులు కుట్టుకోవడం అయితే ఫస్ట్ నేర్చుకోమని చెప్తా. ఎంత ఉపయోగం తెలుసా దానివల్ల, మనసు బాధ అవుతుంటుంది అది. ఈ క్లాప్ ఎవరైతే మెషిన్ ఆల్రెడీ ఉండి ఎవరిది వాళ్ళు కొన్ని ఏళ్ళుగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు చూసినారా, వాళ్ళ కోసం. మీ ఇంట్లో కూడా అలా చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి ఒక థ్యాంక్స్ కూడా చెప్పండి. మీకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎంత డబ్బులు సేవ్ చేస్తారో, వాళ్ళు గ్రేట్. ఆ బాధ మాకే తెలుస్తుంది, స్టిచ్చింగ్ రాని వాళ్ళకి. సేమ్ మీకు కూడా అలానే బాగా అనిపిస్తుందా టైలర్ షాప్లో డబ్బులు ఇచ్చేటప్పుడు? హై ఫై, ఫాలో ఫర్ మోర్ నందిని డైరీ. థ్యాంక్ యూ, బాయ్.